అభివృద్ధి చేసేందుకు తమ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని, సంవత్సర కాలంలో నిజామాబాద్ అభివృద్ధికి సుమారు 500 కోట్లు విడుదల చేశారని నిజామాబాద్ నుడా చైర్మన్ కేశా వేణు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో జిల్లా అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ వచ్చి సంవత్సర కాలంలోనే కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని అన్నారు. ఇక మిక్ కవిత కూడా జిల్లాకు చుట్టం చూపుగా తిరునాళ్ల సమయంలో వచ్చినట్లు వచ్చిందే తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని అన్నారు. 10 సంవత్సరాల కాలంలో జిల్లాకు ఏమి చేశావో చెప్పాలని చెబితే తాను కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 500 కోట్ల రూపాయలను నిజామాబాద్ నగరానికి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు మహేష్ అన్న గారు, శశిరన్న గారు కేటాయించడం జరిగింది. మీరందరి ప్రోత్సాహంతో ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు ఆశీర్వదించి మళ్ళీ 5 ఏళ్ళు మన ఎక్స్టెన్షన్ కూడా కావచ్చు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు 500 కోట్ల రూపాయలను నిజామాబాద్ నగరానికి నిధులు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చే విధంగా మన పెద్దలు సోషల్ రెడ్డి గారు, మహేష్ అన్న గారు, శబీరన్న గారు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని చెప్పి గంటాపదంగా చెప్పొచ్చు. ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది. ఎటువంటి అభివృద్ధి జరిగినా కానీ నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి గంటాపదంగా చెప్పొచ్చు.